వేళ మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబాపురంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా బయట వ్యక్తులు ప్రచారం చేశారు. దీంతో ప్రచారం చేసిన వారిని ఊరు నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరిమికొట్టారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జోక్యం చేసుకున్న పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక పోలింగ్ వేళ మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల వాతావరణంలో కొనసాగుతున్నటువంటి అమ్మాపురం ఏదైతే మహబూబాబాద్ జిల్లా లోపల మొత్తం అమ్మాపురం ఏదైతే తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామం లోపల అక్కడ కాంగ్రెస్ మద్దతు పలికేటువంటి అభ్యర్థి కోసం కొంతమంది ప్రచారం చేయడం కోసం వచ్చారు. ఆ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం లోపలనే అక్కడ బీఆర్ఎస్ మద్దతుదారులంతా కూడా వాళ్ళని అడ్డుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళని అడ్డుకొని ఊరి నుంచి బయటికి వెళ్ళగొట్టడంతో అటు బీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల మధ్య ఘర్షణపూరిత వాతావరణము నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల పరిధిలో జరుగుతున్నటువంటి రెండో విడత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు అనేటువంటివి కొంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా వరంగల్ జిల్లా ఏదైతే ఉందో వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికలు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇక్కడ మంత్రి కొండా సురేఖ అదేవిధంగా అదే పార్టీకి సంబంధించినటువంటి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన మద్దతుదారులు ఏదైతే ఉందో రెండు వర్గాలుగా ఇక్కడ పోటీ చేయడం, ఇక్కడ ఈ గీసుగొండ మండలం అదేవిధంగా సంఘం అంటే ఈ మండలాల లోపల చాలా ఆసక్తికరమైనటువంటి ఒడంబడికలు మద్దతు అనేటువంటిది కొనసాగడంతో అక్కడ ఆయా పోలింగ్ కేంద్రాల లోపల చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అటు ఒకే పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి మద్దతుదారులు డి అంటే డి అని పోటీ పడడం గ్రామీణ ప్రాంతాల లోపల కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక నర్సంపేట నియోజకవర్గం చూస్తే నర్సంపేట నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మద్దతుదారులు అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి మద్దతుదారులు మధ్య ఆసక్తికరమైనటువంటి పోటీ టెన్షన్ అంటే నువ్వా నేనా అనేటువంటి రీతి లోపల మొత్తంగా కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పోటీ చేస్తున్నటువంటి వాతావరణం నర్సంపేటలో ఉండడంతో నర్సంపేటలో మాత్రం నువ్వా నేనా అనేటువంటి సిచ్యువేషన్ అది ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రతి ఓటర్ని తీసుకొచ్చేసి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా పోలింగ్ కేంద్రానికి తరలించి ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మరొక వైపు కొనసాగుతున్నటువంటి వాతావరణం ఉంది. మొత్తం ఇప్పటి వరకు మనం చూస్తే పోలింగ్ సరళి అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ అటు వరంగల్ జిల్లాలోను అదే మహబూబాబాద్ జిల్లాలోను రెండు జిల్లాల లోపల మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 22% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైతే ములుగు జిల్లా లోపల 23% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. హన్మకొండ జిల్లాలో 21% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. జనగామ లోపల 18% పోలింగ్ పర్సెంటేజీ నమోదైంది. మహబూబాబాద్ జిల్లా లోపల 25%, భూపాలపల్లి జిల్లాలో 27% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఆదివారం ఎఫెక్ట్ కూడా కొంత కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ మైగ్రేట్ అయినటువంటి పీపుల్ ఇప్పుడిప్పుడే పల్లెలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పూర్తిగా ఆదివారం ఎఫెక్ట్ అనేటువంటిది పోలింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే 11 గంటల తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమకు సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద
అటు మహబూబాబాద్ అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉత్కంఠభరితంగా మొత్తంగా కూడా పోలింగ్ అనేటువంటి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా పరకాల నర్సంపేట లోపల నువ్వా నేనా అనేటువంటి సిచ్యువేషన్ కొనసాగితే పరకాలలో మాత్రం ఒకే పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొండా సురేఖ అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి రెండు వర్గాలు మాత్రం డి అంటూ తమకు సంబంధించినటువంటి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండో అక్కడ ఉన్నటువంటి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ కేకే. నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలం ధర్మారంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓట్ల విషయంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టుగా సమాచారం. నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలం ధర్మారంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్రంగా ఘర్షణకు దారితీసింది. ఓట్ల విషయంలోనే రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. మాధవి, డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామ పంచాయతీ వద్ద ఒక్కసారిగా ఉధృత వాతావరణం మాత్రం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా అక్కడ భారీగా సమీకరించడం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు కొంతమందిని అనుమతిస్తున్నారు, కొంతమందిని అనుమతించలేని చెప్పి కొంతమంది అభ్యర్థులు కావచ్చు, పోటీదారులు కావచ్చు, వారంతా కూడా ఒక్కసారిగా పోలీసులను ప్రశ్నించారు. కొంతమందికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు కూడా లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా కూడా రోడ్డుపైనే బైఠాయించారు. కొంత ఆందోళన చేయడంతో పోలీసులు వారందరినీ అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. కొంతమందికి ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ ప్రియారిటీ ఇవ్వడం వల్ల తాము గెలుపోవడం పైన ప్రభావం చూపుతుందనేది అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఒక రకంగా అక్కడ టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, కొంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ధర్మారం గ్రామ పంచాయతీ వద్ద ఇంకా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రస్తుతం అయితే పోలింగ్ అనేది మాత్రం కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇటు కామారెడ్డి జిల్లాలో అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్ద బారు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ 2వ దఫా ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అయినా కూడా ఇంకా కూడా ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు ఇంకా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు వృద్ధులతో పాటు చిన్నపిల్లల తల్లులు అదేవిధంగా చాలా మంది వికలాంగులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలు వస్తుండడంతో ప్రస్తుతం మనం చూడవచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద జనాలంతా కూడా గంటల తరబడి అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం దాదాపు 40% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించినటువంటి పోలింగ్ శాతం ఆధారంగా తెలుస్తుంది. ఇంకా కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కేవలం 2 గంటలు మాత్రమే ఇంకా సమయం ఉంది. పోలింగ్ మూసే సమయానికి పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మాత్రం ఏర్పాటు చేశారు. ఎవరైతే ఆ సమయంలో 1 o'clock లోపు వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాత్రం పోలీసుల బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇటు నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనల మినహా పెద్దగా గొడవలు మాత్రం జరగలేదు. కేవలం నిజామాబాద్ జిల్లాలో ధర్మారం గ్రామ పంచాయతీలో మాత్రమే కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ కూడా పోలీసులు తిరిగి పరిస్థితిని మాత్రం కంట్రోల్లోకి తీసుకొచ్చని చెప్పవచ్చు. చాలా సున్నితమైన పోలింగ్ కేంద్రాలు మాత్రం పోలీసులు భారీగా బందోబస్తులు మాత్రం ఏర్పాటు చేశారు. సున్నితమైన కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధానంతో పాటు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. పోలీసులు దాదాపు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు అనేది మాత్రం కొనసాగుతుంది. చాలా మంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏ రకంగా వారంతా కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు ఒకసారి చూడవచ్చు. వృద్ధులతో పాటు చాలా మంది కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా మంది కూడా గంటల తరబడి వారంతా వెయిట్ చేస్తున్నారు. మరొక 2
2 గంటల సమయం మాత్రం మిగిలి ఉంది. 1 o'clock పోలింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ లోపు నిర్ణీత సమయంలోపు ఎవరైతే పోలింగ్ కేంద్రానికి వస్తారో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా పోలింగ్ కొనసాగుతుందని అధికారులు మాత్రం చెప్తున్నారు. మొత్తానికైతే ఇంకా కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. థ్యాంక్ యూ సతీష్.